పలావ్కైనా, బిర్యానీకైనా, చపాతీకైనా, రోటీ అయినా ఏదైనా ది బెస్ట్ కాంబినేషన్ అంటే మనం పన్నీర్ కర్రీ అనే చెప్తాం కదా. అందరూ పన్నీర్ కర్రీని చేసుకుంటారు. బట్ ఎక్కువ గ్రేవీ రావాలంటే నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా పన్నీర్ కర్రీ వస్తుంది. సో లెట్స్ గో. స్టెప్ 1, పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టెప్ 2, గ్రేవీ ప్రిపరేషన్. గ్రేవీ కోసం గుప్పెడు జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ అండ్ హోల్ బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీడిపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను గుప్పెడు జీడిపప్పు తీసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా రావడానికి. సో ఇక జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలని తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మనం చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాస్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలని టమాటాలని సేమ్ రేషియోలో తీసుకోకూడదు. ఉల్లిపాయలు తక్కువగా తీసుకొని టమాటాస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే స్వీట్నెస్ వచ్చేసి ఆ కర్రీకి బాగోదు. ఇది ఒక మెయిన్ టిప్ అనమాట. సో ఎందుకు ఇక్కడ నేను 2 ఆనియన్స్కి 5 టమాటోస్ తీసుకున్నాను. ఆ 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్నానో అవి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా అన్నీ బాగా కుక్ అవుతాయి. సో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్లో డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇవంతా ఫస్ట్ జీడిపప్పు వేయించుకున్నాం అది, దాని తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ అండ్ ఆనియన్స్ ఈ 3 కలిపి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ కర్రీ ప్రిపరేషన్. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఏవైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంతగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఈ 4 యాడ్ చేసుకొని గ్రేవీ కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి వదిలేయండి. నూనె తేలిన తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని లాస్ట్లో మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర మిస్ అయింది. సో లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర. అంతే, ఎంతో ఈజీగా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఓహో ఇది కూడా